హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హెచ్విఎన్ అకాడమీ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నది దేని గురించి అంటే, మనకి ఆర్ఎంఎస్ రిజల్ట్ వచ్చిందండి. సో ఆ రిజల్ట్లో కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు, సో మనం ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ ప్లేస్లోకి వెళ్తాము. సో క్రోమ్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెర్చ్ బాక్స్లో చూడండి, మీరు ఫస్ట్ ఆర్ఎంఎస్ అని క్లిక్ చేయండి. ఆర్ఎంఎస్ అని క్లిక్ చేసిన చూడండి, ఫస్ట్ వెబ్సైటే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఫస్ట్ వెబ్సైట్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అని ఉంటుందండి. ఏమైనా ఉంటుంది, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అని ఉంటుంది. సో ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, సెట్ కార్నర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఇలా స్క్రోల్ అవుతుంది కదా. ఈ స్క్రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అంటే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మీరు ఈ ఫస్ట్ వెబ్సైట్ వద్దండి. సెకండ్ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. ఈ సెకండ్ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలా చూసిన వెంటనే ఫస్ట్ చూడండి, లిస్ట్ ఆఫ్ క్లాస్ 9 క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ అడ్మిషన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అన్నాడు. మీకు క్లాస్ 9th కావాలా, క్లాస్ 6 కావాలా మీరు చెక్ చేసుకోండి. సో మీకు క్లాస్ 6 కావాలనుకుంటే క్లాస్ 6 పైన ఇలా క్లిక్ చేస్తారు. సో ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ చూసుకునేటప్పుడు ఇక్కడ రిజల్ట్ అనేటటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసినప్పుడు ఏ కేటగిరీ అప్లై చేశారో ఫస్ట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ వాళ్ళు ఆర్మీ అంటే డిఫెన్స్ పరంగా పెట్టారా, లేకపోతే నార్మల్ సివిలియన్ పరంగా పెట్టారా అనేది మీరు గమనించాలి. ఓకేనా. సో ఒకవేళ సివిలియన్ అయితే మీరు సివిలియన్లో చెక్ చేసుకోవాలి. డిఫెన్స్ అయితే ఇక్కడ చూడండి, జేసీఓ అండ్ ఓఆర్ అని ఉన్నాయి కదా, సో దాంట్లో చెక్ చేసుకోవాలి. ఓకే, క్లియర్. సో ఇది ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒకవేళ మీ బాబు కానీ పాప కానీ సివిలియన్లో పెట్టినట్టయితే, సివిలియన్ మనం ఇప్పుడు సివిలియన్లో చూద్దాం. సివిలియన్లో చూడండి, ఇది ఓన్లీ బాయ్స్. సివిలియన్ బాయ్స్లో జనరల్ అనమాట, ఇక్కడ ఎటువంటి క్యాస్ట్ ఉండదు. సివిలియన్ బాయ్స్లో మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ లిస్ట్ అనేటటువంటిది ఎలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మీరు చూడండి ఒకసారి ఎలా ఉంటే. సో ఇది ఓకేనా, లిస్ట్ చూడండి. ఇందులో మీ పేరు చూడండి. ఈ రేట్ అంటే 6th క్లాస్ సివిలియన్ బాయ్స్ అయితే జనరల్లో కట్ ఆఫ్ ఎంత అంటే 127 వరకు పిలిచారంట ఈ ఇయర్. ఓకేనా, జనరల్లో. సో ఈ కట్ ఆఫ్ ఎంత 127. అయితే మీరు ఇక్కడ చూడండి, మీ క్యాండిడేట్ నేమ్, దట్ మీన్స్ మీ సన్ కానీ డాటర్ కానీ అయితే వాళ్ళ నేమ్ ఇందులో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, మన ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఈ సంవత్సరం జనరల్ నుంచి ఒక విద్యార్థి సెలెక్ట్ అయ్యాడండి. చూడండి, పులకంటపురు హేమహర్షిత్ ఈ విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ అండి. సో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి. సో చూడండి, సివిలియన్లో బాయ్స్ జనరల్ సెలెక్ట్ అయ్యాడు. సో నెక్స్ట్ చూద్దాం వేరే కేటగిరీ. ఇక్కడ చూడండి, సివిలియన్ ఆఫీసర్ బాయ్స్ ఓబీసీ. సో బాయ్స్ ఓబీసీలో అంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్ అనమాట, జనరల్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ క్యాస్ట్ వైజ్ ఎవరికైతే ఉందో దాంట్లో మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఇలా చూసుకున్నట్టయితే మళ్ళీ దీంట్లో కూడా లిస్టు చూడండి. ఇక్కడ సివిలియన్ ఆఫీసర్ బాయ్స్ ఓబీసీ. సో ఒకవేళ మీ బాబుకి ఓబీసీ క్యాస్ట్ బట్టి చూసుకుందాం అనుకుంటే, సో ఓబీసీ చూసుకుంటారు. వ్యూ హియర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, పీడిఎఫ్ ఫార్మెట్ ఎలా వస్తుంది. సో ఇలా వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి, సివిలియన్ ఆఫీసర్ బాయ్స్ కట్ ఆఫ్ ఎంత అంటే 123. ఇందాక జనరల్లో అయితే 127 ఇచ్చాడు, ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు 123. సో ఇందులో కూడా మీ విద్యార్థి నేమ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి, మీ స్టూడెంట్ నేము లేదా మీ సన్ అయితే సన్ ఎవరైతే వాళ్ళు. సో ఇందులో నేమ్ ఉందో లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఇందులో ఉంటే ఉన్నట్టు. సో దీంట్లో కూడా చూడండి, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు 23. బొండా షణ్ముఖ వెంకట గౌతమ్ అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యడం జరిగిందండి. ఓకేనా. సో క్లియర్. సో ఇలా మీరు చూసుకుంటారు మీ రిజల్ట్ అనేటటువంటిది. ఈ డాక్యుమెంట్లో ఉంటే ఉన్నట్టు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళి చూసుకోవాలి. ఆ కేటగిరీలో ఏమైనా మీరు ఉన్నట్టయితే నెక్స్ట్ చూడండి. సో అలా మన ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అలా ఇంకొక కేటగిరీని సెలెక్ట్ చేయారండి. చూడండి, జేసీఓ బాయ్స్. ఓకే, జేసీఓ అండ్ ఓఆర్ గర్ల్స్ జనరల్. మనకి గర్ల్స్ జనరల్ నుంచి కూడా ఒకరు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో ఇది ఒకటి. ఎవరంటే ఫస్ట్ దీంట్లో చూడండి కట్ ఆఫ్ ఎంత అంటే 120 కట్ ఆఫ్ ఇచ్చాడు.
సో దాంట్లో ఇది ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్న ఒకసారి జేసీఓ అండ్ ఓఆర్ గర్ల్స్ అండి ఇవి. ఓకేనా. ఒకవేళ మీరు కానీ డిఫెన్స్ పరంగా పెట్టినట్టయితే అందులో జనరల్ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చూసుకోవాల్సింది లిస్టు జేసీఓ అండ్ ఓఆర్ గర్ల్స్ జనరల్. ఓకేనా. క్లియర్ చూడండి. ఇందులో కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక పాప సెలెక్ట్ అయింది. పాప ఎవరంటే సయ్యాదుల నిహారిక. ఓకేనా. సో ఈ పాప ఏంటంటే చూడండి కేటగిరీ డిఫెన్స్, వాళ్ళ డాడీ ఏమి డిఫెన్స్ అనమాట. సో డిఫెన్స్లో అప్లై చేశారు కాబట్టి జేసీఓ అండ్ ఓఆర్లో వాళ్ళ రిజల్ట్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. ఓకేనండి. సో అయితే ఇలా ఉంది. సో ఈ కట్ ఆఫ్స్ అందరూ కూడా చూసారు కదండి. రిమైనింగ్ కూడా మీరు కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అయితే ఒకసారి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి హేమహర్షిత్ అనే విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు ఆర్ఎంఎస్కి సంవత్సరం. సో ఈ విద్యార్థి ఒకడు చూడండి, ఈ బాబు ఒకడు. నెక్స్ట్ అలాగే ఈ బాబు అండి బిఎస్వి గౌతమ్, రోల్ నెంబర్ 620319 సెలెక్ట్ అయ్యాడు. సో అలాగే చూడండి సియాదుల నిహారిక సెలెక్ట్ టు ఆర్ఎంఎస్, రోల్ నెంబర్ 633185. వీళ్ళ ముగ్గురు కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఈ సంవత్సరం ఆర్ఎంఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ఈ సంవత్సరమే ఆర్ఎంఎస్ స్టార్ట్ చేస్తామండి. సో ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళిన వాళ్ళు 10 మెంబర్స్ వెళ్ళారు. దాంట్లో 3 మెంబర్స్ అనేటటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో అయితే చూడండి సో ఇదండి అవ్వండి వీళ్ళ ముగ్గురునండి. సో వీళ్ళ ముగ్గురు ఈ సంవత్సరం మన దగ్గర నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.